తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ త్రిష ఎపిసోడ్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న సంగీత డివోర్స్ పిటిషన్ విత్డ్రా చేసుకోవడంతో ఇక త్రిషకు విజయ్ గుడ్ బై చెప్పినట్లే అని అంతా డిసైడ్ అయిపోయారు. కానీ అంతలోనే త్రిష సైలెంట్ గా అందరికీ ఊహించని ట్విస్ట్ తో ఝలకిచ్చింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మరోసారి విజయ్ తో కలిసి కనిపించి భారీ షాక్ ఇచ్చింది. దీంతో విజయ్ సంగీత త్రిష ఎపిసోడ్ ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుంది? అసలు త్రిషను విజయ్ వదులుకోలేడా? ఇంతకీ విజయ్ త్రిష మధ్య ఏం జరుగుతుంది? త్రిష డిప్రెషన్ లోకి వెళ్లిందని ఇన్నాళ్లు వినిపించినవి రూమర్సేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తమిళగ వెట్రి కళగం అధినేతగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ రాజకీయ ప్రయాణం ఒకవైపు ఉంటే మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితం నిత్యం చర్చనీయాంశమవుతుంది. ఎన్నికల సమయంలో విజయ్ భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం, ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండడం వంటి పరిణామాలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. అయితే కాలం మారుతూ ఉన్న కొద్దీ రాజకీయ భవిష్యత్తును, కుటుంబ బంధాలను దృష్టిలో ఉంచుకుని విజయ్ కుటుంబంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ చొరవ తీసుకుని భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించేందుకు గట్టి ప్రయత్నాలు చేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ సంగీత మళ్లీ కలిసి జీవించడానికి సిద్దమయ్యారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో స్టార్ హీరోయిన్ త్రిష చుట్టూ జరుగుతున్న చర్చ తీవ్ర రూపం దాల్చింది. గతంలో విజయ్ త్రిషల రిలేషన్షిప్ పై సోషల్ మీడియాలో ఎన్నో రకాల పుకార్లు హల్చల్ చేశాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయ ఎంట్రీ వెనుక త్రిష మద్దతు ఉందనే ప్రచారం కూడా గట్టిగా నడిచింది. అయితే కుటుంబం మళ్లీ ఒక్కటైన తరుణంలో త్రిష పాత్రపై ఇప్పుడు అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అటు టీవీకే పార్టీలో గాని ప్రభుత్వ పదవుల్లో గాని త్రిషకు ఎలాంటి ప్రాధాన్యత లభించకపోవడం గమనార్హం. మరోవైపు కొద్ది కాలంగా వీరి మధ్య దూరం పెరిగిందని, సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అత్త శోభ జోక్యంతో విజయ్ త్రిష ఒక్కడవడంతో త్రిష ఈ విజయ్ లైఫ్ నుంచి సైలెంట్ గా సైడ్ అయిపోతారని అంతా అనుకున్నారు. కానీ అంతలోనే త్రిష ఊహించని షాక్ ఇచ్చింది.